పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. విశ్వవాణి రేడియో శ్రోతలకు యేసు క్రీస్తు నామములో శుభములు. ప్రస్తుతం బైబిల్ పరిశోధన భాగములో చరిత్ర పుస్తకాలుగా ఉంటున్న మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథాలను ధ్యానిస్తున్నాం. ఈ సమూయేలు గ్రంథాలలో అతి ప్రముఖమైన వ్యక్తి దావీదును గూర్చి మనం ధ్యానించాం. ఇతడు దేవుని హృదయానుసారుడిగా ఉంటూ దేవుని చిత్తాన్ని ఎంతో పట్టుదలతో, ఆశతో జరిగించాడు. ఇటువంటి గొప్ప దైవసేవకుడు పాపములో పడి మనకు గొప్ప హెచ్చరికగా ఉంటున్నాడు. పాత నిబంధనలోని చరిత్ర సాహిత్యాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్రమని పిలువబడింది. అయితే ఈ 3 భాగాల్లో మొదటిగా యెహోషువ, న్యాయాధిపతులు మరియు రూతు గ్రంథాలు ఉపమాన గ్రంథాలుగా పిలువబడుతున్నాయి. ఇక ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు చెర తర్వాత చరిత్ర గ్రంథాలుగా పిలువబడుతున్నాయి. అయితే రూతు, ఎజ్రా గ్రంథాలకు మధ్యలో ఉన్న మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతాలకు ఈ 6 గ్రంథాలు రాజ్య సమాచార సాహిత్య గ్రంథాలుగా పిలువబడుతూ ఉన్నాయి. సమూయేలు గ్రంథాల ధ్యానాల్లో ప్రముఖ వ్యక్తిత్వాల్లో ఒకటిగా దావీదు జీవితాన్ని మనం ధ్యానించాం. దేవుని వాక్యములో దావీదు జీవితానికి కల్పించబడిన స్థానము లేక అతనికివ్వబడిన చోటు దావీదు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం మధ్య భాగము నుండి తిరిగి రెండవ సమూయేలు గ్రంథమంతా దావీదును గూర్చి విస్తారంగా తెలియజేస్తుంది. కీర్తన గ్రంథములోని సగభాగము కీర్తనలను దావీదే రచించాడు. దేవుని ఎడల దావీదుకు గల భక్తి, విశ్వాసము, పూజ్య భావము మొదలైనవన్నీ దావీదు ఎంతటి ఆత్మీయత గలవాడో మనకు ప్రస్ఫుటం చేస్తున్నాయి. గత పాఠములో మనము దావీదు జీవితాన్ని ఆయా దశలుగా మనం చూశాం. దావీదును గొర్రెల కాపరిగా, గొప్ప సంగీత విద్వాంసుడిగా, యుద్ధ శూరుడిగా, సైన్యాధిపతిగా, పారిపోయిన వాడిగా, తరుమబడిన వాడిగా, చెట్లు పుట్టలు పట్టుకుని అడవుల్లో సంచరించిన వాడిగా మనం చూశాం. చివరికి ఇశ్రాయేలు 12 గోత్రాలకు మహారాజు కావడం కూడా చూశాం. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదును ఒక పాపిగా కూడా చూస్తాం. నిజంగా ఇది దావీదు జీవితానికి చీకటి సమయం. దేవుని హృదయానుసారుడై ఆయన చిత్తమంతయు నెరవేర్చువాడని చెప్పబడిన దావీదు పాపం చేయడం ఏమిటి, పడిపోవడం ఏమిటి, అతి నమ్మకస్తుడైన ఒక సైనికుని చంపి అతని భార్యను తన కొరకు తీసుకోవడం, ఈ పాపాన్ని దేవుడు తేలిగ్గా పరిగణించలేదు. దావీదు కూడా మానవుడే, పాపము చెయ్యని మానవుడు లేనేలేడు. అందరూ పాపులే, పాపం చేయకుండా ఉండగలను అన్నవారెవరూ లేరు. దావీదు ఎంతో అత్యున్నతమైన స్థానములో ఉన్నప్పటికీ దేవుని చిత్తానికి వెలుపల ఉన్న కారణాన పాపముచే పట్టబడడం జరిగింది. దావీదు సకల సమృద్ధి కలిగి ఉన్నాడు. సకల సంపదలు, సౌఖ్యము, మనుషులు సర్వము కలిగి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండములోని హెచ్చరికలు మన గమనానికి గుర్తు చేసుకుంటే సర్వసమృద్ధి కలిగి ఉన్న పరిస్థితుల్లో బహు జాగ్రత్త కలిగి ఉండాలని ద్వితీయోపదేశకాండములో ఎంతగానో హెచ్చరించబడ్డాం. సమృద్ధి కలిగి ఉన్నప్పుడు దావీదు పాపపు శక్తిచే ఏడవబడ్డాడు. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం నుండి 18 అధ్యాయం వరకు ప్రాముఖ్యంగా మనం చదివినట్టయితే అతడు దేవుని తీర్పుకు సరిగా స్పందించి శిక్షకు లోబడిన విధానాన్ని బట్టి మరింతగా దేవుని కృపను పొందుకున్నాడు మరియు ఘనుడయ్యాడు. అంటే పాపం అతన్ని మరింత ఘనుణ్ణి చేసిందని నా ఉద్దేశం కాదు సుమా. అతని పశ్చాత్తాపము, దేవుని ఎడల విధేయత, దేవుని తీర్పు, శిక్ష ఎట్టిదైనప్పటికీ తనకు విధించబడిన పరిస్థితిని విరిగి నలిగిన మనసుతో
కృంగిన హృదయముతో అంగీకరించాడు. ఈ విధంగా అతడు దేవుని కృపా క్షమాపణలకు పాత్రుడయ్యాడు. ఇక హెబ్రీ చరిత్రను తెలియజేసే గ్రంథాల్లోనూ బైబిల్ గ్రంథములోని పుస్తకాలన్నిటిలో కూడా విడదీయరాని గొప్ప సమాధానము, ఐక్యత కనిపిస్తుంది. ప్రతి పుస్తకాన్ని ఒకదానితో ఒకటి పోల్చి చూస్తే అద్భుతమైన మేళయింపు లేక కలయిక స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా దావీదు వ్రాసిన కీర్తనల యొక్క పూర్వస్థితి అంటే ఆ కీర్తనల చరిత్ర సమూయేలు గ్రంథాల్లో మనం చూస్తాం. అలాగే చరిత్ర గ్రంథాలు చదువుతున్నప్పుడు ప్రతి గ్రంథములోనూ ప్రవక్తల పరిచర్య, వారి కృషి, శ్రమ, వాక్య ప్రకటన, వారి మరణాలు ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉండడం మనం గమనిస్తాం. ఇక కీర్తన గ్రంథములోని కీర్తనలు కూడా తమ పూర్వస్థితిని చరిత్ర గ్రంథాలలో చూపిస్తున్నాయి. సమూయేలు గ్రంథములోని తన పాప పతనాన్ని, దాని పర్యవసానాన్ని, ఫలితాన్ని తన కీర్తనల ద్వారా దావీదు మరింతగా భద్రపరిచినట్టుంది. తనకు అతి నమ్మకస్తుడైన అహితోపెలు తిరుగుబాటులో చేరి తన భార్యల విషయములో తన కుమారుని తప్పుదారి పట్టించి ఇశ్రాయేలు వారంతా చూస్తుండగా పగటివేళ అబ్షాలోముచే పాపం చేయించినప్పుడు తనకు కలిగిన వేదనను 55వ కీర్తనలో దావీదు తెలియజేశాడు. వాస్తవములో ఇట్టి కష్టాన్ని ఎదుర్కోవడం భరించగలమా? ఇట్టి ఆపదలు మాటల్లో వర్ణించగలమా? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏ అడవులకైతే తరుమబడి పారిపోయాడో తిరిగి తన కుమారుని ఎదుట నుండి అదే మార్గములో పారిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో సిమి అనువాడు దావీదుపై రాళ్లు విసురుతూ, ధూళి ఎగురబోస్తూ, తిడుతూ, శపిస్తూ వెంటపడ్డాడు. ఆ సమయంలో యోవాబు తమ్ముడైన అబీషై, నీ చిత్తమైతే నేను వాని తల నరికి వస్తానని దావీదునడిగాడు. దావీదు అబీషైని అట్టి పని చేయకుండా ఆపుచేయడంతో వారు మౌనంగా తమ దారిలో ముందుకు సాగిపోయారు. ఆ సమయంలో దావీదు 3వ కీర్తన రచిస్తూ 2వ చరణములో దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని, నన్ను గూర్చి చెప్పువారనేకులు అనే తన శత్రువుల అభిప్రాయాన్ని తెలియజేస్తూ, అయితే యెహోవా నీవే నా కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావంటూ దేవుడు తనకేమయ్యున్నాడు అనేది దేవుని ఎదుట అంగీకరిస్తున్నాడు. దావీదు ఆ సమయములో ఒక్కసారి గతములోనికి తిరిగి చూసుకున్నప్పుడు దేవుడు తన బ్రతుకులో నెరవేర్చి స్థాపించిన అద్భుతాల మైలురాళ్లు కనిపించాయి. సమస్యలు తనను ముంచివేసినప్పుడు దేవుడు తనను ఏ విధంగా విడుదల చేశాడో జ్ఞాపకం చేసుకుని తిరిగి నిరీక్షణతో నింపబడ్డాడు. గతములో దేవుడు తన ప్రార్థనలు ఆలకించిన విధానాన్ని అనుసరించి ప్రస్తుత కష్ట పరిస్థితికి భవిష్యత్తు కూడా అవసరమైన విశ్వాసాన్ని, మనోనిబ్బరాన్ని కలిగి ఉంటూ తన విశ్వాస వైఖరిని 3వ కీర్తనలో వ్యక్తపరుస్తున్నాడు. ఇక 4వ కీర్తన కూడా పాప ఫలితాలను అనుభవిస్తున్న సందర్భంలోనే వ్రాసాడని పండితుల అభిప్రాయం. భావోద్రేకాల పరిధిలో బంధించబడి సుఖనిద్ర అనుభవించలేని వారికి ఈ 4వ కీర్తన చాలా ఉపయోగపడుతుంది. ఇక దావీదు తనకు తానుగా ఇట్టి అశాంతితో కూడిన మానసిక బాధలో ఒక మంచి నిర్ణయానికొచ్చాడు. 4వ కీర్తన 5వ చరణం, నీతియుక్తములైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. ఇట్టి నిర్ణయము తర్వాత అతడు మనశ్శాంతిని, సుఖనిద్రను అనుభవిస్తూ ఉన్నాడు. 4వ కీర్తన 5వ చరణములో వ్రాయబడిన దావీదు నిర్ణయానికి సమాధానము లేక ఫలితము 23వ కీర్తన 3వ చరణం, నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ విధంగా దేవుడు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణానికి సేదదీర్చుచున్నాడు అని చెప్పిన రీతిగా దేవుని నడిపింపును, ఆయన ద్వారానైన నెమ్మదిని అనుభవించగలుగుతున్నవారు ఎవరైనా దేవునిని తమ కాపరిగాను, తమ్మును ఆయన గొర్రెలుగాను గుర్తించగలుగుతారు. అలా కాక నాకు నేనే కాపరిని అనుకొని అట్టి కాపరి బాధ్యతలను మనకు మనమే నిర్వహించాలనుకుంటే పచ్చిక బయళ్ళు ఎండుగడ్డిగాను, శాంతికరమైన జలాలు అలజడిగాను, అశాంతిగాను, నింపబడిన గిన్నెలు ఖాళీగాను మారిపోతాయి. ఇట్టి సమయములోనే తిరిగి
పరమ కాపరి నాయకత్వంలోనికి మళ్ళీ తీసుకుని రాబడాలి. అప్పుడాయన మన ప్రాణాన్ని సేద తీర్చి తన నీతి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. ఇట్టి ఉజ్జీవము మనకు కావాలి. చాలామంది ఉద్దేశములో ఉజ్జీవము దైవ సేవకుణ్ణి పట్టుకొని కరచాలనం చేసి ఉజ్జీవాన్ని గూర్చి మాట్లాడడం అనుకుంటారు. ఇట్టి చర్యలు అవసరమే. అయితే దేవుడు మరింత వాస్తవమైన సహాయము అందించగలడు. ఇట్టి దేవుని సహాయముతో జీవితకాలమంతా దేవుని మార్గాల్లో మనం నడువగలం. దావీదు ప్రతి చేదు అనుభవములో, దుష్ఫలితాల్లో 4వ కీర్తన 5వ చరణం ప్రకారము దేవునికి సమర్పించుకొని తన ప్రాణానికి సేదను, జీవితమంతటికి నడిపింపును పొందాడు. తాను రాజ్యము చేసిన 40 సంవత్సరాల్లో దావీదు 16 సంవత్సరాల కాలం వరకు పాపం చేయలేదు. అయితే అతడు పాపం చేసి పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుడు తిరిగి అతనిని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అయితే మిగతా 24 సంవత్సరాలు అతడు నిజమైన దేవుని సహాయాన్ని, నడిపింపును, సేదను, ఉపశమనాన్ని సుదీర్ఘంగా అనుభవించాడు. దావీదు ఆయా అనుభవాల ద్వారా వెళుతూ దేవుని నీతి మార్గములో నడవడానికి అవసరమైన తీర్మానాన్ని తీసుకుని దేవుని ఎదుట తను తాను సమర్పించుకున్నాడు. ఈ నీతి మార్గములో నడవడానికి ఎన్నో విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. వాటిలో 1 పాపపు ఒప్పుకోలు, 2 పాపపు పశ్చాత్తాపం. ఈ విధంగా దావీదు తనలోని పాపం విషయమై పశ్చాత్తాపపడి దేవుని ఎదుట అతడు ఒప్పుకున్నాడు. ఏదో పెదవులపై మాటగా పాపం చేశానని తప్పించుకోలేదు గాని తాను నిజమైన పశ్చాత్తాపాన్ని పొందడం ద్వారానే నీతి మార్గములో నడవగలిగాడు. 32వ కీర్తనలో దావీదు తన పాప పశ్చాత్తాపాన్ని, పాపపు ఒప్పుకోలుతో కూడిన క్షమాపణను గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే దావీదు 1 సంవత్సరం కాలం పాటు తన జీవితంలో జరిగిన సంఘటనను మరిచిపోయి దానిని దాచిపెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని దేవుడు ఎప్పుడు పాపాన్ని చూచి చూడనట్లుగా ప్రవర్తించడు. అయితే తన జీవితంలో జరిగిన భయంకరమైన పాపపు సంఘటన బట్టి ఆ సంవత్సర కాలము దావీదుకు అతి విచారకరమైన సమయంగానే ఉంది. ఆ సంవత్సరమంతా దావీదు దేవుని కీర్తించలేదు, ప్రకటించలేదు, అనుదిన సంగీత పరిచర్యలు కూడా పాల్గొలేదు. ఆత్మీయంగా దావీదు యొక్క రాజరికపు సామర్థ్యమంతా మొక్క చెక్కలైపోయింది. ఆ సంవత్సరమంతయు తాను ప్రతిరోజు దేవుని ఆలయానికి వెళ్లకుండా ఉన్నాడు. దేవుని ప్రజల అధికారిగా అతడు దేవుణ్ణి సేవించుటలో శక్తిహీనుడయ్యాడు. చివరికి ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్త అయిన నాతానును పంపి దావీదు పాపాన్ని తన ముందు పెట్టినప్పుడు దావీదు పశ్చాత్తాపముతో, వినయముతో తన పాపాన్ని అంగీకరించాడు. తన పశ్చాత్తాపానికి, పాపపు ఒప్పుకోలుకు లభించిన ఫలితాలను 32వ కీర్తనలో తెలియజేశాడు. పశ్చాత్తాపముతో పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నందుకు దావీదుకు కలిగిన అనుభవం ఈ విధంగా ఉంది. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. పాపాన్ని మరుగు చెయ్యాలని చూడడమే తన వేదన, విచారాలకు మొదటి కారణమని దావీదు గ్రహించాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో అప్పుడే అతని పాపము తేలికపడింది. ఈ విధంగా దేవుని బిడ్డలు ఆత్మీయ అనుభవాలెన్నిటినో సాధించవచ్చు. అయితే ఇట్టి స్పష్టమైన పాప క్షమాపణ అనుభవమే ప్రాముఖ్యమైనది. 6వ చరణములో దర్శన కాలమున, అంటే వారిని దేవుడు దర్శించిన సమయములో భక్తిగల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు అంటున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పాపం చేయడం సాధ్యమేనని, అయితే అట్టి పాప సందర్భాల్లో పాపపు చిక్కులన్నిటి నుండి
తప్పించుకోవడానికి దేవుని సన్నిధి క్షమాపణ ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటుంది. ఇక పాపానికి మరొక పరిష్కారం ఏమిటంటే, పాపం విషయమై అజాగ్రత్తగా ఉండగా, అంటే మనము భక్తులము కదా, మనకు పాపముతో సంబంధం లేదు అనుకుంటూ ఏదొక గడియలో దీని ఉచ్చులో పడిపోట కంటే, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడిన ప్రకారం, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుని ప్రజలు నిరంతర భద్రతను అనుభవించి ఏర్పాటును ఆయన వారి కొరకు కలిగి ఉన్నాడు. దావీదు తన పాపాన్ని దాచిపెట్టి ఒప్పుకోనంత కాలము ఆ స్థితి అతన్ని శారీరకంగా కూడా కృంగదీసింది. అతని ప్రాణము బలము అంతా వేసవి కాలములో వడదెబ్బ కొట్టినవారు సోలిపోయినట్టుగా అయింది. అయితే దేవునితో అతడు సమాధానపడినప్పుడు తిరిగి బలపరచబడడం జరిగింది. అప్పుడే తన అతిక్రమాలకు పరిహారమునొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడని తన స్వంత అనుభవం నుండి వ్రాశాడు. నాకు పాప పరిహారము ప్రాయశ్చిత్తము కలిగిందని ఎలా తెలుస్తుంది అని పాపం ఒప్పుకున్నప్పటికీ తెలుసుకోలేమని అనుకునేవారు కొందరుంటారు. ఈ విధంగా క్షమాపణ నిశ్చయతను అనుభవించడానికి మొదటి రుజువు దేవుని వాక్యం, దేవుని వాగ్దానం. విశ్వసించిన వారు పొందబోయే రక్షణను దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. రెండవది, దేవుడు మన హృదయాలపై ఎల్లవేళలా ఉండే పాపపు నేరారోపణను తొలగించినప్పుడు క్షమాపణ పొందామని తెలుసుకోగలం. ఈనాడు మానసిక నిపుణులు ఈ అపరాధ భావనను తొలగించడానికి మరొక పద్ధతి అవలంబిస్తున్నారు. అదేమంటే, తప్పు ఒప్పులనేవి లేవు, మనిషి చేయకూడనదంటూ ఏదీ లేదు అని. ఇక అటువంటప్పుడు అపరాధ భావన లేక నేరారోపణ సమస్య మనకెందుకు అనేది ఇప్పటి కొందరి మనస్తత్వవేత్తల వాదన. అయితే ఈ విధానము మనిషిని పాప కూపములో బంధించి ఉంచుతుంది. ఇంకా వీరనేదేమిటంటే, నేరారోపణ అపరాధ భావనల సమస్య చిన్నపిల్లలకు సంబంధించినది మాత్రమే. ఎలాగంటే, ఇది తప్పు లేక ఇది ఒప్పు అని చెప్పడానికి చిన్నపిల్లలు మాత్రమే అంగీకరించగలరు గనుక ఈ తప్పొప్పుల వ్యవహారం పెద్దలకు కాదు అంటూ ఉన్నారు. ఇంకా ఈ తప్పు ఒప్పు అనే ప్రాతిపదికపై నడిచే నీతి కోవిదల నుండి మనం తప్పించుకోవాలి. ఇదే మన హృదయంపైనున్న నేరారోపణకు పరిష్కారమంటారు. అయితే కొంతమంది ఈ క్రొత్త బోధన అనుసరించడం చాలా విచారకరం. ఈ విషయములో దేవుని వాక్య హెచ్చరిక ఏమిటంటే, నేను పాపం చేశాను గనుక పాప వేదనను, పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాననేది పాపి తెలుసుకోవాలని మనలను దేవుడు కోరుతున్నాడు. ఈ విధంగా తెలుసుకొని పశ్చాత్తాపాన్ని, తద్వారా పాప పరిహారాన్ని పొంది కీర్తన 4:5వ చరణం ప్రకారం విశ్వాసముతో దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి. ఇట్టి విశ్వాస సమర్పణ పాపి హృదయములోని పశ్చాత్తాపాన్ని, ఒప్పుకోలును రుజువుపరచి క్షమాపణలోని ధన్యతను, ఆశీర్వాదాన్ని ప్రత్యక్షపరుస్తుంది. ఇక 51వ కీర్తన దావీదు పాపపు ఒప్పుకోలును తెలియపరుస్తుంది. ఇది అద్భుతమైన కీర్తన. ఈ 51వ కీర్తననే కిటికీ గుండా దావీదు తన గొప్పతనాన్ని మనం చూడగలం. ఇందులో మనము గమనించదగినవి 3 ముఖ్య విషయాలున్నాయి. ఒకటి, దావీదు తన పాపం యొక్క ప్రాప్తి స్థానాన్ని, మూలాధారాన్ని చూపిస్తున్నాడు. మనిషి తన ఆంతర్యములో ఏమయ్యున్నాడు అనగా, మనిషి వాస్తవములో ఎట్టివాడో ఆ సత్యాన్ని తాను తెలుసుకొనగలిగినవాడై ఉండాలనే ఆవశ్యకతను లేక అవసరతను దావీదు తెలియజేస్తున్నాడు. నీవంతరంగములో సత్యమును కోరుచున్నావని ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి మనిషి యొక్క సర్వ వ్యవస్థ పాపము అనే విషయాన్ని ప్రత్యక్షపరిచాడు. అతడు నేను తల్లి గర్భములో ఉన్నప్పుడు పాపిని, చిన్నబిడ్డగా ఉన్నప్పుడు పాపిని, యవనస్థుడిగాను పాపిని, ఎల్లవేళలా పాపిని, నా పాపమెప్పుడు నా ఎదుటే ఉంటుంది అని దేవునికి ఎలుగెత్తి చెప్పాడు. ఈ ప్రత్యక్షతను పొందాక దావీదు మరొక అభ్యర్థన లేక విన్నపము దేవుని ముందుంచాడు. 51వ కీర్తన 10వ చరణములో, దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నాంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా
పుట్టించుము అని ప్రార్థించాడు. హెబ్రీ భాషలో బారా అనగా సృష్టి, అనగా లేని దానిలో నుండి లేక శూన్యములో నుండి ఒకటి పుట్టించుట. అంటే దావీదు తనలో లేని పరిశుద్ధతను, స్థిరమైన మనసును దేవునిని తన సృజనాత్మకతో కలుగుచేయమని కోరుచూ ఉన్నాడు, బ్రతిమాలుచున్నాడు. ఇంకా నేను ఎప్పటికీ పాపమే చేయగలను, పాపం చేయడం తప్ప ఇంకేమీ చేయలేను అంటున్నాడు. నిన్ను నేను మహిమపరచడానికి నాకు ఒకే ఒక నిరీక్షణ, నీవు నాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేయడం మాత్రమే. ఇదే విషయాన్ని క్రొత్త నిబంధన నూతన జన్మ అని పిలుస్తుంది. దావీదు అట్టి రక్షణ స్థితిని తనలో కలిగించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయితే దేవుడు తనకట్టి రక్షణ స్థితి కల్పించినట్లయితే తిరిగి నేను ఉత్సాహగానము చేస్తాను, నిన్ను తిరిగి స్తుతిస్తాను, తద్వారా పాపులు నీ తట్టు తిరుగుతారు అని దావీదు చెప్పాడు. వాస్తవానికి దావీదు ఒక గొప్ప గుంపుకు నాయకుడు. అతడు దేవుని వాక్యాన్ని ప్రేమించి దివారాత్రము ధ్యానించి దేవుణ్ణి ఆరాధించేవాడు. కానెప్పుడైతే అతనిలో పాపం ప్రవేశించిందో కొంతకాలం వీటికి దూరంగా ఉన్నాడు. దేవుడు అతనికి రక్షణ ఆనందాన్ని తిరిగి ఇచ్చినప్పుడు వీటన్నిటినీ తిరిగి జరిగించాడు. ఈ ఆత్మీయ ఆశీర్వాదాలని తాను వ్రాసిన 51వ కీర్తనలో తెలియజేశాడు. అంతమాత్రమే కాకుండా చివరి వచనాల్లో దహనబలి నీకిష్టమైనది కాదని చెప్పాడు. అనగా మనము పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారములో దహన బలులను అర్పించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. అక్కడ ఒక పాపి తన పాప స్థితిని బట్టి తన ఆర్థిక స్థితిని ఆధారం చేసుకుని బలులు అర్పించేవాడు. అయితే దావీదు ఇక్కడ దేవునికి దహనబలి ఇష్టం కాదు, ఆయన ఇష్టపడేది కేవలం విరిగి నలిగిన హృదయము మాత్రమేనని చెప్పుచూ ఉన్నాడు. అనగా మన పశ్చాత్తాపముతో కూడిన హృదయమే దేవునిని సంతోషపరుస్తుంది. ఇటువంటి రమ్యమైన ప్రార్థనను దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, సోదరి, నీలో స్థిరమైన నూతనమైన హృదయము పొందాలంటే దావీదు వలె దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో నీలోని పాపాన్ని ఒప్పుకొని ఇప్పుడే విడిచిపెడితే దావీదు పొందిన శుద్ధ హృదయాన్ని నీవు కూడా పొందుకుంటావు. దావీదు ఏలాగూ పాపములో పడి ఆ పాపపు స్థితిని గ్రహించి దాన్ని ఒప్పుకున్నాడు, అదే రీతిగా నీవు ఏ విధమైన పాపములో జీవిస్తున్నావో ఆ పాపాన్ని గ్రహించి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రభు కనికరాన్ని, ఆయన కృపను ఇప్పుడే పొందుకొనుమని ఎంతో ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మా శ్రోతలను దర్శించి సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఎందరూ తమ యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలించుకుంటున్నారు, ఎందరూ తాము పాపులమని ఒప్పుకుంటున్నారు. వారి పాపములను క్షమించుమని, వారిని మన్నించుమని, వారిని మీ బిడ్డలుగా అంగీకరించుమని, మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. మా అడ్రస్ వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా అడ్రస్ మరొకసారి వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నెంబర్ 4, సికింద్రాబాద్ 500017.